హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ వంటిల్లు. ఈ రోజు మనం కోవా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా అక్కని అడిగి తెలుసుకుందాం. 500 grams కోవా తీసుకున్నాను. ఓకే, దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా కలుపుకోవాలి, లమ్స్ అనేవి లేకుండా. ఇట్లా మధ్యలో లమ్స్ ఉంటాయి, అది ఆయిల్లో వేస్తే విచ్చుకుంటాయి. అవి లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. ఉంటే ఒక 5 minutes కి లమ్స్ అన్ని పోయి ఇట్లా సాఫ్ట్ గా తయారవుతుంది కోవా అంతా. కోవా మొత్తం సాఫ్ట్గా తయారైన తర్వాత అందులో మైదాపిండి యాడ్ చేసుకోవాలి మనం. నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను, కానీ నాకు అందులో హాఫ్ సరిపోయింది. అంటే ఒక 4 spoons మైదాపిండి 1/2 kg కోవాకి సరిపోతుంది. గులాబ్ జామున్లో ప్రిపేర్ చేయడానికి స్వీట్ లేని కోవాని తీసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా చెల్లి కలిపి గులాబ్ జాములు చుడతాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, నేను గులాబ్ జాములు చుట్టుకుంటున్నాను. మరీ పెద్దగా చుట్టుకోవద్దు, ఆయిల్లో వేస్తే ఇంకా పెద్దగా అవుతాయి. ఇంత సైజ్ చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఉండలు చుట్టుకునేది అయిపోయింది. నాకు 1/2 kg కోవాకి 35 గులాబ్ జామున్స్ వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ సిమ్ లో ఉంచి ఒక్కో గులాబ్ జామ్ వేసుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అక్క, గులాబ్ జామున్స్ ఫ్రై అయినాయా? లేదు భూమిక, ఇంకొంచెం కావాలి. ఓకే, మన గులాబ్ జామ్స్ ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పాత్రలోకి తీసుకుందాం. జామున్లు చల్లారినాయి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకంలో వేసుకుందాం. అది క్రాక్ వచ్చింది. జామున్లు మొత్తం పాకంలో మంచిగా నానాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. జామున్లు టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాగున్నాయి.